నమస్తే. మీకు మొబైల్ వాడుడు వల్ల నరాల నొప్పులు అవ్వచ్చు. తెలుసా? తెలవదా? తెలవకపోతే ఈ వీడియో వినండి. తెలుసంటే కూడా వినండి. ఏదో ఇంకో కొత్తది కూడా తెలుస్తది. ఏందంటే మొబైల్ ఫోన్‌ను వాడడం వల్ల నరాల నొప్పి చాలామందికి వస్తుంది ఈ మధ్య. ఎట్లా? ఇప్పుడేంది ఫ్రెండ్స్ ఉంటారు. నైట్ టైమ్ ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడడం, వీడియో కాల్ చేసుకోవడం. ఏం చేస్తున్నావురా? ఏం తిన్నావు? బర్గర్ తిన్నావా? పిజ్జా తిన్నావా? అవే గంటలు గంటలు నడుస్తాయి. అవి కాకుండా ఇప్పుడు ఒక్కసారి జర 45 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటినాక ఏమైతది? పిల్లలేమో బయట చదవనీకి పోతారు. వాళ్ళకి నైట్ టైమ్ ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. మీ కూతురేమో బయట ఉందంటే రోజు గంట, గంటన్నర సేపు మాట్లాడతారు. ఇట్లనే ఉంటది. వీడియో కాల్ నడుస్తూనే ఉంటది. దీంతోటి నెక్ స్టిఫ్‌నెస్ పెరుగుతది. నెక్ స్టిఫ్‌నెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఏమైపోయింది? కూతురికి పెళ్ళైపోయింది, పిల్లలైపోయిండ్రు. కానీ డైలీ మీరు మాట్లాడతారు. ఏమైపోతది? ఇది నెక్ స్టిఫ్‌నెస్ మెల్లమెల్లగా డిస్క్ బల్జెస్ స్టార్ట్ అయితాయి. అక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తది. మళ్ళా మీకు మెనోపాజ్ వచ్చిందనుకోండి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ వస్తది. ఏంది దీనికి పరిష్కారం? జర పోస్చర్ కరెక్ట్‌గా పెట్టుకొని మాట్లాడండి. ఇంట్లో ల్యాప్‌టాప్ ఉందనుకోండి అది కూడా వాడండి. ల్యాప్‌టాప్ వాడితే ఇట్లా స్ట్రెయిట్ ఉంటది. చేతులు, కళ్ళు, నెక్ కూడా స్ట్రెయిట్ పెట్టి వీడియో కాల్‌లో అట్లా మాట్లాడనీకి ట్రై చేయండి. అదే కాకుండా నేను రోజు గంటన్నర, 2 గంటలు క్యాండీ క్రష్ ఆడతా అంటే దానికి మీరు ఈ మొబైల్ ఫోన్ జర తగ్గించడం ఇంపార్టెంట్. మళ్ళా అది కాకుండా మంచి హోమ్ రెమెడీ చెప్తాను. వాటర్ తీసుకోవాలి కొంచెం. దాంట్లో వాముది పౌడర్ యాడ్ చేయాలి. బాయిల్ చేయాలి. దీంట్లో ఒక టవల్ ఏసేయాలి. బాగా నెక్ స్టిఫ్ అవుతుంది అనుకుంటే. మళ్ళా ఇక్కడ వేసుకొని వదిలేసేయాలి. దీంతోటి ఏమైతది? ఏదైతే వామువి ఫ్యూమ్స్ ఉంటాయి కదా! అవన్నిటితోటి మీకు జర రిలాక్స్ అనిపిస్తది. మళ్ళీ అది కాకుండా ఈ స్టిఫ్‌నెస్ పోవాలంటే హైపరీకమ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. హైపరీకమ్ అనేసి ఈ హోమియోపతి మందు మీరు డైలీ 0/5 పొటెన్సీలో 10 గోళీలు పొద్దుగాల, 10 గోళీలు పొద్దుమికి ఏసుకోండి. మీకు కొద్దిగా మంచిగా అనిపిస్తది. ధన్యవాదం.